లాస్ ఏంజల్స్ ఆందోళనల సెగ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తగిలింది. దీంతో వలసదారుల ఏరివేత విషయంలో ట్రంప్ మంకుపట్టు వీడారు. నిరసన నేపథ్యంలో ట్రంప్ వెనక్కి తగ్గారు. లాస్ ఏంజల్స్లో వివిధ ప్రాంతాల్లో సోదాలు నిలిపేయాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. అక్రమ వలసదారుల ఏరివేత పేరుతో లాస్ ఏంజల్స్లో ప్రారంభించిన అరెస్టుల పర్వానికి బ్రేకులు పడ్డాయి. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ట్రంప్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి ఆందోళన కారణంగా లాస్ ఏంజల్స్లో వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. వ్యవసాయ పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లో బిజినెస్ సాగిపోయింది. దీనికి ప్రధాన కారణం ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐస్ విభాగం అధికారులు జరిపిన సోదాలే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. పని ప్రదేశాల్లో సోదాలు నిలిపేయాలంటూ అధికారులకు తాజాగా ట్రంప్ ఆదేశాలిచ్చారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దుందుడుకు చర్యల కారణంగా లాస్ ఏంజల్స్లో దాదాపు వారం రోజుల క్రితం అగ్గిరాజుకుంది. అక్రమ వలసదారుల ఏరివేత పేరుతో పని ప్రదేశాల్లో ఐస్ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో లాస్ ఏంజల్స్ పౌరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోదాలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు రోడ్లపైకొచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంతేకాదు, దేశంలో ఇతర ప్రాంతాలైన శాన్ ఫ్రాన్సిస్కో, సియోటెల్, డల్లాస్, లూయిస్విల్లే, షికాగో తదితర ప్రాంతాలకు కూడా ఈ ఆందోళనలు విస్తరించాయి. అలాగే ఆయా ప్రాంతాల్లో అరెస్టుల పర్వం కూడా ప్రారంభమైంది. ఈ ఆందోళనలకు నేపథ్యం ఉంది. వలసదారులపై ఇటీవలే ట్రంప్ సర్కార్ కత్తి కట్టింది. రోజుకు కనీసం 3,000 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవాలంటూ ట్రంప్ ప్రభుత్వం కొంతకాలం క్రితం ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగా లాస్ ఏంజల్స్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా వివాదం ప్రారంభమైంది. అయితే లాస్ ఏంజల్స్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరపడానికి ఒక కారణం ఉంది. లాస్ ఏంజల్స్లో నివాసం ఉండే వారిలో ఎక్కువ మంది లాటిన్ అమెరికన్ ప్రజలే. వీరితో పాటు హిస్పానిక్ కమ్యూనిటీకి చెందిన వారు కూడా ఎక్కువగా ఉంటారు. వీరంతా డెమోక్రటిక్ పార్టీ అధికారులున్నప్పుడు సరిహద్దుల గుండా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారనేది ఒక వాదన. అంటే ట్రంప్ పరిభాషలో చెప్పాలంటే అక్రమ వలసదారులు, అంతేకాదు ఈ లాటిన్ అమెరికా అలాగే హిస్పానిక్ కమ్యూనిటీకి చెందిన వారి ఇండ్లల్లో ఇంగ్లీషుకు బదులుగా స్పానిష్ భాష మాట్లాడతారు. అయితే వీరంతా ఏళ్లుగా లాస్ ఏంజల్స్లో సెటిల్ అయ్యారు. ఫ్యాక్టరీలు, హోటళ్లు, ఇతర పరిశ్రమల్లో పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. అయితే లాస్ ఏంజల్స్లో పరిస్థితి అదుపు చేసేందుకు నేషనల్ గార్డ్స్ని అక్కడికి పంపింది ట్రంప్ సర్కార్. కాగా నేషనల్ గార్డ్స్ను తరలించాలన్న ట్రంప్ సర్కార్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి నేషనల్ గార్డ్స్ ఒక భిన్నమైన వ్యవస్థ. అటు రాష్ట్ర, ఇటు ఫెడరల్ ప్రభుత్వాలతో కలిసి ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అవసరమైనప్పుడు గవర్నర్ల ఆదేశాలతో ఆయా రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దింపుతారు. అయితే ఈసారి అధ్యక్షుడిగా తనకున్న అరుదైన అధికారాలు ఉపయోగించి నేషనల్ గార్డ్స్ను లాస్ ఏంజల్స్ పంపించారు. అయితే అమెరికా చరిత్రలో 1965లో తొలిసారిగా ఇలా జరిగింది. ఆ తరువాత నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దింపటం ఇదే ప్రథమం. ఏమైనా లాస్ ఏంజల్స్ ఆందోళనల విషయంలో ట్రంప్ మొండిపట్టు వీడారు. ఇది సంతోషించదగ్గ విషయమే.